ఏంటి పాపా లెక్కెడుతున్నా? ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఏదో మొగలేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేలడం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిలక పంతులు దరిద్రమా నువ్వు కూడా చిచ్చి. నా నెత్తిన పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సుమాత్రి, ఇందిరమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇందిరమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు అమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా? నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గడ్డెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాట చూస్తున్నావా? దరిద్రమా, నీకు ముద్దైతే నెత్తిన పెట్టుకుని రేకు, అంతేగాని మతిలేని దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా. పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్ళే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. ఫోన్ ఏది? సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో, ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేల జీతాలు మింగుతూ అమ్మాయి వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. కొట్టు పెద్దయ్యా, కొట్టు. అబ్బో, సూపర్ షాట్ పెద్దయ్యా. ఏం కొట్టా పెద్దయ్యా? కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కాలంటే చెయ్యండి. అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అభాండాలు ఎత్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. ఈయన కట్టే తెలిసిందబ్బా. ఏంటిది? ఏంటా అసలు నీ మోహన్ గాల్ఫ్ ఎందుకురా? నీకు ఒక ఎర్ర చొక్కా, మ్యాచింగ్ టోపీ, ఏదో పీత ఫేసు, రొయ్య మీసం. ఏంటిది మర్యాద లేకుండా? పోరా. నేనెవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి? పీకుతావా? పోరా. సింహాద్రి, టైం అది పద. సింహాద్రి, రొయ్య మీసం. ఈడెవడరా పిల్ల రొయ్య? అయిపోయి బాడీ గార్డ్ గారు. నమస్తే సార్, నమస్తే సార్. నాకు భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్. పోరా. నీదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు. సింహాద్రి, వెళ్ళిపోతారంట్రా. ఆడుకుందాం రండ్రా. ఏమంటలేదురా? ఇది చూడండి, గట్టిగా, ఇంకా గట్టిగా. అబే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా.
ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. ఆ. అదే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు ఆ. నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి నువ్వు త్వరగా వెళ్ళి పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాన్రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. అద్- బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నువ్వు కాలు పెద్దకి ఇస్త్రీ పట్టలు రెడీ చేయి. అటగే రై త్వరగా కానీ రా. కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో. ఈసారి బెల్లంతో కాదు గెమాక్సింతో కొడతాను. తప్ప అవతల పనులు ఉన్నాయి. తలంటుకో పెద్దయ్య, జుట్టు మాసిపోయింది. రేయ్, నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడరా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. తల దుడుచుకో, లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని. అబే నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలోడవయ్యే కొద్దీ నీకు ఓ చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు. ఇలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. ఆ? కాళ్ళు డౌటే. హే పెద్దమ్మాయి ఏయ్! రెడీయా? ఈసీజీ, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్. కానీ పేషెంట్ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ డాక్టర్, అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది. మీతో టెస్ట్ చేద్దామని. రిపోర్ట్స్ ఇవ్వండి. ఎక్స్రే. ఈసీజీ. అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ద అల్ట్రాసౌండ్ రిపోర్ట్ డామ్ ఇట్. అతనే
ఖచ్చితంగా అతనే. నో డౌట్. నో డౌట్. ఇవి ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూసారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయాൾ രക്ഷപ്പെട്ടില്ല. మీరు ఆశపట్టం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ది గట్టిబాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలై దెబ్బలు అలాంటివి. అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. సారీ. విన్సెంట్ కూడా చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటికి రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు. బాయిసా పేరు చెప్తేనే ఉచ్చ పోసినోళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటికి రావాలి అంతే. బయటికి రావాలి. ఏ ఎందుకు రావు? మగతను చచ్చిందా లేక జైలు కూడా తిని జావగారిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? బాయిసాబ్ కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింగమలై తల లేవాలి. అలాగే అన్నా. వాడెక్కడున్నాడో వెతకండి. అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా? నా పంచ కింద మొలతాడంత. పో! బంగారు తల్లి, ఇందిరమ్మ, బంగారు తల్లి, కిందకి రామ్మా. నా బంగారు తల్లి కదూ, రామ్మా. నా బంగారు తల్లివి కాదు, రానమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగనమ్మా. కర్మ. కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద? నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతోందా? దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది. బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. అమ్మా ఇందిరమ్మ, లక్ష్మి, సీను, శివ, బంటి, రండి వర్షం వస్తుంది. ఇది జారుతుంది, రండి. ఎద్దులో పెరిగావు, వర్షంలో ఆటలేటే?
ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ముండవి. తడిచి జబ్బు చేసి చచ్చినా ఏడ్చే దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు ఎరగొట్ట.